హాయ్ ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు ప్రొవిజన్ ఏఆర్ ట్రైనింగ్ సెంటర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. సో మా ఛానల్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో చాలా మంది అడుగుతున్నారు, సో సార్ మాకు మెడికల్ డినైల్స్ కోడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, కన్ఫ్యూజన్ ఉంది. సో ఎలా మనం ఈజీ ఐడెంటిఫై చేయాలి, సో ఏమైనా ఈజీ మెథడాలజీ ఉందా దానికి? సో దాని గురించి నన్ను చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు, కాల్స్ చేసి అడుగుతున్నారండి. సో వాళ్ళ గురించి ఏంటంటే ఈ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నానండి. ఓకే. సో బిఫోర్ దట్ ఏంటంటే మా న్యూ బ్యాచ్ అనేది 11కి స్టార్ట్ అవుతుందండి. ఓకే. టైమింగ్స్ వచ్చేసి 10 AM అండి. ఓకే. సో మీకు డెమో లింక్ కావాలంటే కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు డెమో లింక్ జాయిన్ అవ్వచ్చు అండి. మీకు 2 క్లాసెస్ ఫ్రీ ఉంటాయండి. అండ్ మండే అండ్ సండే 2 క్లాసెస్ ఫ్రీ ఉంటాయండి, 10 AM అండి. ఓకే. సో ఇంకా మీకు ఏమైనా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ నా నెంబర్ స్క్రోల్ అవుతుందని, ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చండి. ఓకే. నా టైమింగ్ అండి 9 AM నుంచి 6 PM వరకు మేము అవైలబుల్ ఉంటామండి. ఓకే. సో మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, బ్యాచ్ డీటెయిల్స్ ఆర్ లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు క్లారిఫై చేసుకోవచ్చండి. ఓకే. ఇక కమింగ్ టు ద టాపిక్ అండి. టుడే టాపిక్ ఏంటంటే మనకు మెడికల్ కోడింగ్ రిలేటెడ్ అండి. ఓకే. సో ఏంటి అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? అండ్ ఓకే, వాట్ ఈస్ ద మెడికల్ కోడింగ్? మెడికల్ కోడింగ్ అంటే సి మనము ఏదైనా సరే అండి, ఒక ఆ, మీకు సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉందండి. ఓకే. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నది. సాఫ్ట్వేర్ కంపెనీ ఏంటంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రాయాలనుకుంటున్నాండి. సో నా ఇంటెన్షన్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పేది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రోమ్ అండి. సో నా క్రోమ్లో నేను ఇప్పుడు ఓపెన్ చేసి నేను ఏమనుకుంటున్నానంటే, నాకు ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా స్క్రోల్ రావాలనుకుంటున్నానండి. ఇట్లా నాకు ఇక్కడ నా పేరు అనేది లెఫ్ట్ సైడ్ నుంచి నాకు ఇట్లా రైట్ సైడ్ స్క్రోల్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను ఏంటి, డైరెక్ట్ సిస్టమ్కి ఓపెన్ చేసి నేను క్రోమ్ లెఫ్ట్ సైడ్ టు రైట్ స్క్రోలింగ్ మై నేమ్ అని చెప్పేసి అది అర్థం చేసుకోదండి. సో నేను ఏంటంటే సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మేట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నాకు అర్థమయ్యే ఫార్మేట్ అంటే నా దగ్గర ఉన్నది సిస్టమ్ నాలెడ్జ్. సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మేట్ ఏంటంటే HTML అండి, హైపర్ టెక్స్ట్ లాంగ్వేజ్. ఓకే. సో ఇది మీకు కన్ఫ్యూజ్ కావద్దండి, ఇది ఓన్లీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, ఒక మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అని. సో దీన్ని మీరు జస్ట్ మీరు ఇగ్నోర్ చేయండి. ఓకే. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మార్క్యూ హాయ్ సంతోష్. ఓకే. అండ్ నెక్స్ట్ మార్క్యూ. సో నా క్లోజింగ్ అండి. సో నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే, సో ఈ లాంగ్వేజ్ అనేది మనము ఏంటంటే ఇక్కడ ఒక మార్క్యూ అనే ఒక కీవర్డ్ యూజ్ చేసామండి. సో ఈ కీవర్డ్ మీనింగ్ ఏంటంటే సిస్టమ్ అర్థమయ్యే ఫార్మాట్లో మనము ఈ ట్యాగ్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఒకసారి చూద్దాం, దీని అవుట్పుట్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఏంటి అనేది. demo.html. సో నేను ఇప్పుడు నేను ఏదైతే సేవ్ చేశానో ఆ ఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. హాయ్ సంతోష్ అనేది నాకు ఏంటంటే లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుందండి. సో నేను దీని గురించి ఏంటంటే పర్టికులర్గా సిస్టంలో ఏం నేను టైప్ ఇట్లా ఆ, ఏదో సెంటెన్స్ ఫార్మేట్లో ఇవ్వలేదండి. సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇస్తే మాత్రమే ఈ క్రోమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ యాజ్ మనకు రియల్ టైంలో కూడా ఏంటంటే ఈ మెడికల్ కోడింగ్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే షుగర్ పేషెంట్స్ ఉన్నారండి. సో సమ్ హాస్పిటల్, కేర్ హాస్పిటల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కేర్ హాస్పిటల్ షుగర్ పేషెంట్స్ అంటుండండి. ఒక షుగర్ పేషెంట్స్ అంటారు. అపోలో హాస్పిటల్ తీసుకుంటారు. అపోలో హాస్పిటల్ ఏమంటుంది అంటే డయాబెటిక్ పేషెంట్ అంటున్నాడు, డయాబెటిక్ పేషెంట్స్ అంటున్నారు. అండ్ సమ్ సన్షైన్ హాస్పిటల్ తీసుకుంటాం. ఓకే. సన్షైన్ హాస్పిటల్ తీసుకుంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే డయాబెటిక్ 2 అంటున్నారండి. సో ఫైనల్లీ ఇక్కడ కంక్లూజన్ ఈ మూడిటికి సేమ్ అండి. డయాగ్నోసిస్ అనేది సేమ్, బట్ ఆ టర్మినాలజీ అనేది హాస్పిటల్ టు హాస్పిటల్ డిఫరెంట్ డిఫరెంట్ యూజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం అదే హ్యూమన్ మెథడాలజీ తీసుకుంటే ఏంటంటే మనకు అర్థమవుతుందండి, బట్ సిస్టమ్ అనేది అర్థం చేసుకోదండి. సో సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మెట్లో మనం వీటిని జనరేట్ చేయాలన్నమాట. సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మెట్లో మనం జనరేట్ చేయాలి. సో దాన్ని ఎలా జనరేట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి అండ్ డయాబెటీస్, ఈ మూడింటిని కంబైన్డ్గా చేసి మనం ఏంటంటే ఒక యూనివర్సల్ కోడ్ అనేది జనరేట్ చేస్తామండి.
ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనం ఏమి ఇస్తామంటే మెడికల్ కోడింగ్లో అంటే సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో E11 అని ఇస్తామండి. E11 అని ఇస్తాం అనమాట. సో ఇక్కడ E11 అనేది ఏం క్యాప్చర్ చేస్తుందంటే సిస్టమ్కి ఏం చెప్తుందంటే ఇక్కడ ఇది మన సాఫ్ట్వేర్ సిస్టమ్ అండి. ఓకే. ఇక్కడ సాఫ్ట్వేర్ సిస్టంలో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఐసీ అని సిస్టమ్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇస్తున్నాను. E11 అని ఇస్తున్నాను. దెన్ సిస్టమ్ అనేది ఆటోమేటిక్ క్యాప్చర్ చేస్తుంది. ఈ డయాగ్నోసిస్ అనేది ఏంటంటే షుగర్ పేషెంట్స్కి రిలేటెడ్ అనమాట. సో అట్లా మన సిస్టమ్ అనేది బిల్ చేస్తుందండి. సో దానికి అర్థమయ్యే ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ఉన్నదో ఈ అప్లికేషన్లో ప్రతి ఒక్కటి ఏంటంటే మనకు యూనివర్సల్ కోడ్ బేస్ చేసుకొని ఉంటుందండి. యూనివర్సల్ కోడ్ బేస్ చేసుకొని ఉంటుంది. ఏదైనా సరే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఒక పేషెంట్ డీటెయిల్స్ని ట్రాక్ చేయాలంటే వితౌట్ నెంబర్ అకౌంట్ నెంబర్తో మనం ట్రాక్ చేయలేమండి. కోర్స్ పేషెంట్ నేమ్ తోటి వస్తుంది కానీ ఆ పేషెంట్ నేమ్ తోటి మనకు డిఫరెంట్ పేషెంట్స్ వస్తారండి. బట్ అకౌంట్ నెంబర్ అనేది యూనివర్సల్ ఉంటుందండి. సో అందుకే మనం ప్రతి పేషెంట్కి ఒక యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. సో ఆ నెంబర్ ఎంటర్ చేయగానే నాకు పేషెంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. నెక్స్ట్ మీరు ఒక డాక్టర్ని తీసుకోండి, అనిల్ గోయల్ తీసుకోండి, డేవిడ్ తీసుకోండి, వీళ్ళందరికీ దేర్ ఓవర్ యూనిక్ ఐడీస్ ఉన్నాయండి. వీళ్ళు వీళ్ళు ఏంటంటే ఫ్రంట్ ఎండ్లో ఓన్లీ నేమ్ ఒక డిస్ప్లే అవుతుంది, బట్ బ్యాక్ ఎండ్లో ఏంటంటే బేస్డ్ ఆన్ యూనిక్ నెంబర్స్ తోటి మాత్రమే జనరేట్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ సేమ్ యాజ్ సిపిటి కూడా అండి. సిపిటి అంటే కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ, అంటే ఈ డయాగ్నోసిస్కి చేసే ట్రీట్మెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ Z34 ఏదైతే మెటర్నిటీ ఉన్నదో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేసేది ఏంటంటే సిపిటి అంటారు అనమాట. సో కరెంట్ ప్రొసీజరల్ టర్మినాలజీ. ఓకే. కమ్ సో ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైపోయింది అనుకుంటా. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ డయాగ్నోసిస్ ఉంటాయి, లిటిల్ కన్ఫ్యూజ్ అవుతుందండి. సో దట్ అందుకని ఏంటంటే మనకు కొన్ని క్లెయిమ్స్ అనేటివి ఏంటంటే డినై అవుతాయండి, రిజెక్ట్ అవుతాయి అనమాట. సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? రియల్ టైంలో మనకు మెడికల్ కోడింగ్ సంబంధించిన డినైల్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయండి. యాజ్ ఏఆర్ కాలర్గా ఏంటంటే మనం మెడికల్ కోడింగ్ డినైల్స్ అనేది, బట్ ఇట్ ఇస్ సింపుల్ అండి, వెరీ సింపుల్ అండి. ఇందులో మనం ఏం ఇన్వాల్వ్ కాకపోతే మనకు లిటిల్ బిట్ ఐడియా ఉండాలండి. వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ అండ్ వాట్ ఈస్ మాడిఫైయర్ అండ్ వాట్ ఈస్ సిపిటి. సో వీటి గురించి కొంచెం ఐడియా ఉంటే మనకేంటంటే ఈ సినారియో అనేది మనకు ఈజీ అవుతుందండి. ఓకే. ఇలా మీరు మెడికల్ కోడింగ్ మాడిఫైయర్ సిపిటి గురించి తెలుసుకోవాలంటే కింద నా వీడియోస్లో ఉంటుందండి. ఒకసారి మీరు అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. సో నేను దాని గురించి మీకు డీటెయిల్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చానండి వాటి గురించి. ఓకే. నౌ ఎస్, యా, కమింగ్ టు ద టాపిక్ అండి. 1 సెకండ్ అండి. యా. ఓకే. సో ఇది మనకి మెడికల్ కోడింగ్ అండి. అంటే సింపుల్ అంటే ఒక డయాగ్నోసిస్ని మనం సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మెట్లో ఇవ్వడం. సో ఎవరు దీనికి ఎలిజిబుల్ అంటే కోర్స్ అందరు ఎలిజిబుల్ అండి. ఫార్మసీ చేసిన వాళ్ళైనా సరే ఎవరైనా ఎలిజిబుల్ అండి. బట్ మెడికల్ కోడింగ్ సర్టిఫైడ్ అనేది కావాలండి. ఏఏపిసి ఉంటుంది, సర్టిఫైడ్ కావాలి. ఓకే. సో మనం ఈ మెడికల్ డినైల్స్లో మనకు రియల్ టైంలో ఏ టైప్ ఆఫ్ డినైల్స్ ఉంటాయి. ఓకే. సో బిఫోర్ దట్ ఏంటంటే, సో ఇది మా కొత్త బ్యాచ్ అండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ నెంబర్ కాల్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండి. వీఆర్ ప్రొవైడింగ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అండి. ఓకే. నౌ సో మెడికల్ కోడింగ్ డినైల్స్ మనము ఇక్కడ హౌ టు హ్యాండిల్ ఆ మెడికల్ కోడింగ్ రిలేటెడ్ డినైల్స్ అని చెప్పామండి. సో టుడే టాపిక్ ఏంటంటే మనకు హౌ టు హ్యాండిల్. ఓకే. ఇక్కడ చూడండి. సో దీస్ ఆల్ సినారియోస్ అండి, మనం రియల్ టైంలో రెగ్యులర్గా ఫేస్ చేసేటివి ఏంటంటే దీస్ ఆర్ ఆల్ సినారియోస్ అనమాట. మనకు ఈ సినారియోస్ మనకు రెగ్యులర్గా వస్తుంటాయండి. 1 సెకండ్ అండి. ఓకే. ఎస్, మనకు రియల్ టైంలో ఏంటంటే ఈ టైప్ ఆఫ్ సినారియోస్ మనకు రెగ్యులర్గా ఫేస్ చేస్తుంటామండి మనం. ఓకే. ఫస్ట్ వచ్చేసి ద ప్రొసీజర్ కోడ్ ఇన్కన్సిస్ట్ విత్ ద మాడిఫైయర్. ప్రొసీజర్ కోడ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద మాడిఫైయర్ యూజ్డ్ రిక్వైర్డ్ ఆర్ మాడిఫైయర్ మిస్సింగ్. సో సింపుల్ ఏంటంటే ఇది ఒక డినైల్ కోడ్ అండి. CO4 అనేది కూడా ఒక డినైల్ కోడ్ అనమాట. అంటే మాడిఫైయర్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ సిపిటి ఉంటుంది కదా, ఈ సిపిటికి అడిషనల్గా సమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుందండి. అడిషనల్గా సమ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ హాస్పిటల్కి వచ్చాడండి. సో యుఎస్లో కన్సల్టేషన్ అనేది ఎలా ఉంటుందంటే టైం బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. యుఎస్లో కన్సల్టేషన్ అనేది టైం బేస్ చేసుకొని ఉంటుందండి. ఓకే.
యుఎస్లో కన్సల్టేషన్ టైం బేస్ చేసుకొని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఉన్నాడండి. ఆ పేషెంట్ ఏంటంటే 10 మినిట్స్ తీసుకున్నాడండి. ఓకే. కన్సల్టేషన్ 15 మినిట్స్కి కన్సల్టేషన్ తీసుకున్నాడు. సో మన దగ్గర ఏంటంటే 15 మినిట్స్కి 1 సెకండ్, మన దగ్గర పేషెంట్ ఏంటంటే 15 మినిట్స్కి కన్సల్టేషన్ తీసుకున్నాడండి. ఓకే. 15 మినిట్స్కి కన్సల్టేషన్ తీసుకున్నాడు. దాని కోడింగ్ వచ్చేసి మనకు దాని సిపిటి వచ్చేసి 99, ఎగ్జాంపుల్ చెప్తున్నాండి, 99, సారీ, సో 99203 అనుకుందాం అండి. 99203 అనుకుందాం. ఇట్స్ 15 మినిట్స్ అనుకుందాం. సో బిల్లింగ్ అనేది ఎలా అవుతుందంటే ఈ 15 మినిట్స్ బేస్ చేసుకొని జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, పేషెంట్ ఏమైందంటే ఒక 20 మినిట్స్ స్పెండ్ చేశాడండి. పేషెంట్ కన్సల్టేషన్ ఎంత అంటే 20 మినిట్స్ అయిందండి. ఓకేనా. 20 మినిట్స్ అయింది. సో మన దగ్గర 15 మినిట్స్కి సిపిటి ఉంది, ఏంటి 99203 ఉంది. బట్ ఈ ఎక్స్ట్రా 5 మినిట్స్ స్పెండ్ చేశాడు కదా, ఆ ఎక్స్ట్రా 5 మినిట్స్కి మన దగ్గర సిపి అంటే ఇక్కడ ఏమైందంటే టైమింగ్ అనేది ఏంటంటే ఇంక్రీజ్ అయిందండి. టైమింగ్ అనేది ఏమైందంటే ఇంక్రీజ్ అయిందనమాట. సో ఇలా టైమింగ్ ఇంక్రీజ్ అయినప్పుడు మనము సిపిటిని ఏం చేంజెస్ చేయలేమండి. దీనికి 0.5 అని పెట్టేసి +5 మినిట్స్ యాడ్ చేయలేమండి. ఓకే. ఇట్స్ అ రాంగ్ అండి. ఓకే. సో బట్ ఏంటి మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు పేషెంట్ని 20 మినిట్స్ బిల్ చేయాలి. బట్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నది వచ్చేసి 15 మినిట్స్. సో అఫ్ కోర్స్ 25 మినిట్స్ పీపీటీ కూడా ఉంటుందండి. ఆ 25 మినిట్స్ పీపీటీ అడ్జస్ట్ చేయొచ్చు అంటే నో అండి, వి కాంట్ అండి. సో దాన్ని మనం అడ్జస్ట్ చేయలేమన్నమాట. సో ఇలాంటి టైంలో ఏంటంటే మనకు మాడిఫైర్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఇక్కడ చూడండి, మాడిఫైర్ అనే కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. ఏంటంటే ఈ సిపిటికి మనం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సిపిటికి నేను 21 అనే మాడిఫైర్ ఇచ్చానండి. సో 24 అనేది ఏంటంటే ప్రొలాంగ్డ్ సర్వీసెస్, అంటే టైం అనేది ఎక్స్టెండ్ అవ్వడం. సో ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది అనమాట. సో మీరు దీని పక్కన ఏం పెట్టాలన్నప్పుడు 21 పెట్టాలండి. ఇక్కడ 21 యాడ్ చేశారనుకోండి, మీకు ఏంటంటే టైమింగ్ అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పి సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మేట్లో అది ఇండికేషన్స్ ఇస్తుందండి. సో అంటే ఏమైందంటే ఇప్పుడు ఈ సినారియోలో ఏమైందంటే ఈ ప్రొసీజర్ కోడ్కి ఈ 21 మాడిఫైర్ అనేది ఇవ్వలేదు. సో అందుకే ఇది అనేది CO4 అనేది వచ్చింది. లేదా ఈ సిపిటి కోడ్కి ఈ మాడిఫైర్ అనేది సూట్ అవ్వట్లేదు, నాట్ కంపాటబుల్ విత్ దిస్ మాడిఫైర్ అండి, దిస్ సిపిటి అండి. సో ఈ సినారియో అనేది దీన్ని బేస్ చేసుకుని వస్తుంది. నెక్స్ట్, ద ప్రొసీజర్ కోడ్ ఇన్కన్సిస్ట్ విత్ ద ప్లేస్ ఆఫ్ సర్వీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సిపిటి చెప్తానండి. సో డబల్ 59409 అండి. సో 59409 అనేది ఏంటంటే ఇట్స్ ఎ డెలివరీ కేస్ అండి. ఒక డెలివరీ సిపిటి అనమాట. ఓకే. ఇప్పుడు ఈ సిపిటిని తీసుకొని మీరు 22 అని ప్లేస్ ఆఫ్ సర్వీస్ పెట్టారనుకోండి. సో 22 అంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు అండి, ప్లేస్ ఆఫ్ సర్వీస్ అనేది తెలుసు అండి మీకు. ఓకే. 22 ప్లేస్ ఆఫ్ సర్వీస్ అనేది మీకు తెలుసు. 22 ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ అవుట్ పేషెంట్ అండి. ఎవరైతే ఇది అవుట్ పేషెంట్. ఓకే. ఎవరైతే మోర్ దెన్ బిలో 24 అవర్స్ ఎవరైతే హాస్పిటల్లో స్టే చేస్తారో వాళ్ళని అవుట్ పేషెంట్ అంటారు. అబోవ్ 24 అవర్స్ స్టే చేస్తే ఇన్ పేషెంట్ అంటారండి. ఇప్పుడు ఏంటంటే జస్ట్ మీ లాజిక్ అండి, ఫైన్ డెలివరీ కేస్ అంటే మీ అందరికి తెలుసు, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. ఇప్పుడు బిల్లింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే బై మిస్టేక్ ఏంటంటే ఇన్ పేషెంట్ బదులు అవుట్ పేషెంట్ అని ఇచ్చారండి. సో ఇన్సూరెన్స్ కంపెనీ వెరిఫై చేసి ఓకే ది సిపిటి అనేది ఇది ఇన్ పేషెంట్ సంబంధించింది. ఓకే. ఇక్కడ ప్లేస్ ఆఫ్ సర్వీస్ 20 ఉంది. సో ఈ క్లెయిమ్ అనేది మనం డినై చేయాలని చెప్తుందండి. సో అప్పుడు దాన్ని మీరు ఏం చేయాలి? మీరు ఏం చేయాలంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వచ్చి, ఓకే, సాఫ్ట్వేర్లోకి వచ్చి ఇక్కడ మీకు ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఉంటుందండి. ఇక్కడ 21 సెలెక్ట్ చేసుకోవాలండి. 21 సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీ క్లెయిమ్ అనేది పేమెంట్ జరుగుతుందండి. ఓకే. సో ఇదండి. సో ప్లేస్ ఆఫ్ సర్వీస్ ఈ 21 22 దీన్ని ఏమంటామంటే మనం పిఓఎస్ అంటామండి, ప్లేస్ ఆఫ్ సర్వీస్ అంటామండి. అంటే ఈ సిపిటికి ఈ ప్లేస్ ఆఫ్ సర్వీస్ సూట్ అవ్వట్లేదు. ఓకేనా. అంటే మనకు ఆ సర్జరీస్ తెలిసిపోతాయండి దేంటి ఏంటి అని. మనకు 1 to below 7 ఉన్నాయన్నీ మనకు సర్జికల్ కోడ్స్ అండి. ఓకేనా. అంటే ఆపరేషన్ సంబంధించిన సర్జికల్ కోడ్స్ అనమాట. నెక్స్ట్, ద ప్రొసీజర్ కోడ్ రెవెన్యూ కోడ్ ఇన్కన్సిస్ట్ విత్ ద పేషెంట్ ఏజ్. సేమ్ ఎగ్జాంపుల్ అండి, ఈ 594 తీసుకొని మీరు 10 years వాళ్ళకి మీరు ఇవ్వలేరండి. ఓకే. డెలివరీ కేస్ అనేది మనకు తెలుసండి, హ్యూమన్లో మామూలుగా మోర్ దాన్ 18 years అలా ఉంటుంది కదా. సో ఇట్లా కొన్ని సిపిటీస్ ఎలా ఉంటాయి అంటే బేస్డ్ ఆన్ ఏజ్ని బట్టి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఈ 59409కి దర్ ఆర్ సమ్ పర్టికులర్ ఏజ్ అనేది ఉంటుందండి. సో డెలివరీ టైమ్స్కి. ఓకే. నెక్స్ట్,
7. ద ప్రొసీజర్ కోడ్ ఇన్కన్సిస్టెంట్ విత్ ద పేషెంట్ అండి. సింపుల్ అండి. ఇప్పుడు ఇది ఫైన్ డెలివరీ కేస్ అంటే ఇది ఫీమేల్ రిలేటెడ్ అండి. ఓకే. బై మిస్టేక్ వీడు ఏం చేశాడంటే బిల్లింగ్లో ఏం చేశాడంటే ఇక్కడ మేల్ అని ఇచ్చాడండి. ఓకే. మేల్ అని ఇచ్చాడు. ఇక్కడ Z34 ఉన్నది. ఇక్కడ 59409 ఉందండి ఎగ్జాంపుల్. ఓకే. 59409. సో ఇది మీకు రిజెక్ట్ అవుతుందండి. క్లైమ్ అనేది రిజెక్ట్ అవుతుందండి. ఎందుకంటే పేషెంట్ ఈ సిపిటి అనేది ఫీమేల్ రిలేటెడ్, ఇక్కడ జెండర్ ఉన్నది. సో దిస్ క్లైమ్ డినైడ్ అండి. ఓకే. సో నెక్స్ట్ నెక్స్ట్ ద ప్రొసీజర్ కోడ్ ఇన్కన్సిస్ట్ విత్ ద ప్రొవైడెడ్ టాక్సానమీ కోడ్ అండి. సో ఈ టాక్సానమీ కోడ్ అనేది నేను మీకు నా కింద వీడియోస్లో ఉంటుందండి, ఒకసారి చూడండి. టాక్సానమీ కోడ్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ డాక్టర్ స్పెషలైజేషన్ ఇండికేట్ చేస్తుందండి. అంటే ఆ పర్టికులర్ సిపిటికి ఆ డాక్టర్ ఎలిజిబులా కాదా అనేది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట టాక్సానమీ కోడ్. సో ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్ అండి యాక్చువల్లీ. సో టాక్సానమీ కోడ్ గురించి నేను ఒక 1 hour వీడియో అనేది మేము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. సో ఇక్కడ మనం ఏవైతే ఇక్కడ ప్రొసీజర్ డిస్కస్ చేసుకున్నామో ఎవ్రీథింగ్ సేమ్ ఇన్ డయాగ్నోసిస్ కూడా అండి. జస్ట్ అబ్జర్వ్ అండి. దాని డయాగ్నోసిస్ కోడ్ ఇన్కన్సిస్ట్ విత్ ద పేషెంట్ ఏజ్, ద డయాగ్నోసిస్ కోడ్ ఈజ్ ఇన్కన్సిస్ట్ విత్ ద పేషెంట్ జెండర్, ద డయాగ్నోసిస్ కోడ్ ఇన్కన్సిస్ట్ విత్ ద ప్రొసీజర్. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అండి. సో సో ఇక్కడ మనం ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాం, నెక్స్ట్ అవే సినారియోస్ డయాగ్నోసిస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో ఇవన్నీ మనకి ఏంటంటే మెడికల్ కోడింగ్ రిలేటెడ్ అండి. మనకు రియల్ టైంలో రెగ్యులర్గా వస్తుంటాయి అండి ఇవి మనకు. సో దీన్ని మనం హ్యాండిల్ చేయాలి. మీరు కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి. మీరు కూడా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీకు సింపుల్గా వీటి గురించి సినారియోస్ అడుగుతారండి. హౌ టు హ్యాండిల్ ఆ మెడికల్ కోడింగ్ డినైల్ అని అడుగుతారండి. సో అప్పుడు మీరు నేను నా నేను నా దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం మీకు ఈ అర్థమయ్యే ఈజీలో ఒక చార్ట్ అనేది క్రియేట్ చేశానండి. ఇక్కడ మీకు ఎన్ని సినారియోస్ కనిపిస్తున్నా అన్ని సినారియోస్కి ఒకటే మెథడ్ అండి. సో మీరు బట్టి కొడతారా లేదంటే మీ సెల్ఫ్ యూజ్ చేస్తారా అనేది వేరే విషయం. బట్ మీ ఈ సినారియోస్ మనం ఎలా ఈజీలీ ఐడెంటిఫై చేయాలి, ఓకేనా? సో దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. నా ఏంటి ఆ ఈజీ ట్రిక్స్ ఏంటంటే, మనము యాజ్ ఎ ఏఆర్ కాలర్ అన్నప్పుడు ఏంటంటే మనం ఏదో నేను ఏఆర్ కాలర్ కదా, నేను కంపల్సరీ నేను కాల్ చేసి నేను ఈ క్లైమ్ని రిజాల్వ్ చేసేస్తాను అని అనుకుంటే తప్పండి. ఓకేనా? ఏఆర్ కాలర్ అనగానే మీ కరెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందనుకోండి, అందరు ఏఆర్ కాలింగ్ అంటే ఏంటంటే కంపల్సరీ కాల్ చేయాలి, there are లాట్ ఆఫ్ టార్గెట్స్ అని చెప్పేసి కొంచెం మంది భయపడతారండి. సో ఇట్స్ అ ఫేక్ అండి. సో యాక్చువల్లీ ఏఆర్ కాలర్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, అక్కడ అన్పెయిడ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఓకే. కొన్ని క్లెయిమ్స్ అనేటివి అన్పెయిడ్ ఉన్నాయి. సో మీరు వాటిని రిజాల్వ్ చేయాలి ఎలాగైనా సరే మీరు దాన్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ రిజాల్వ్ చేయడానికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్స్ ఏంటి, ఓకేనా? ఫస్ట్ ఇట్కి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏది వచ్చినా కానీ మనం ప్రీ కాల్ అనాలిసిస్ చేయాలండి. ప్రీ కాల్ అనాలిసిస్ చేయాలంట. ఒక ప్రీ కాల్ అనాలిసిస్ చేసేది మనకి ఇక్కడ 90% ఇక్కడ మనకు రిజాల్వ్ అవుతున్నాడు వితౌట్ కాలింగ్. ఒకవేళ మీరు ప్రీ కాల్ అనాలిసిస్ చేయలేదు అనుకోండి, మీకు ఆ సినారియో అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట. అంటే ఏంటంటే మనం కాల్ చేసే బిఫోరే వాటన్నిటిని మనం వెరిఫై చేయడం అనమాట. ప్రీకాల్ అనాలిసిస్ అంటే ఏంటంటే బిఫోర్ కాల్కి మన దగ్గర ఏవైతే టూల్స్ ఉంటాయో, లైక్ టూల్స్ అంటే ఎవ్రీ ఏఆర్ కాలర్ దగ్గర పిఎంఎస్ సాఫ్ట్వేర్ ఉంటుందండి, ప్రొవైడర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్లియరింగ్ హౌస్ ఉంటుంది. లైక్ వేస్టార్ అనుకోండి, లైక్ పోర్టల్స్ ఉంటాయండి. పోర్టల్స్ అంటే ఇన్సూరెన్స్ సైట్స్ అండి, లైక్ యుఎస్సి, ప్రియారిటీ. ఓకే. అండ్ నెక్స్ట్ హాస్పిటల్ డేటాబేస్ ఉంటుంది, హెచ్డిబి. హాస్పిటల్ డేటాబేస్ అంటే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకకుంటే మనకి ఈ హాస్పిటల్ డేటాబేస్లో దొరుకుతుందండి. సో ఇలాంటివన్నిటిని మనం యూజ్ చేసి మనం దీనికి రిజల్యూషన్ ఉందని మనం బిఫోర్ కాల్ మనం ప్రీ కాల్ అనాలిసిస్ చేయాలన్నమాట. అఫ్ కోర్స్ మీరు ఎన్ని కాల్స్ తీసుకున్నా ప్రతి కాల్కి ప్రీ కాల్ అనాలిసిస్ చేయాలండి. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ప్రీ కాల్ అనాలిసిస్ చేయాలి. ఓకే. ఎస్. చూడండి,
దీన్ని మనం ఎలా ఈజీ హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెయిన్ నోట్ అండి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ సినారో మనకి ఇచ్చినా కానీ ఆ పేషెంట్కి ప్రీవియస్గా బిల్ అయిందా లేదా చూసుకోవాలండి. ఇప్పుడు మీరే చూసుకోండి, మీరు ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ అప్లై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అపెండిక్స్కి మీరు ఇన్సూరెన్స్ అప్లై చేశారు, మీకు ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ ఇచ్చింది. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ ఇచ్చింది, బట్ మళ్ళీ నెక్స్ట్ 10 days 15-20 days తర్వాత మళ్ళీ అగైన్ అప్లై చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేసిందండి. సో అప్పుడు మీరు ఫైట్ చేయొచ్చు. సో నేను నా ప్రీవియస్ హిస్టరీ చెక్ చేస్తే నాకు ప్రీవియస్గా పేమెంట్ వచ్చింది, ఇప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఇదే ఎనీ రీజన్స్ అని చెప్పి మీరు అడగాలన్నమాట. ఓకే, దట్ ఈస్ అ ప్రీ కాల్ అనాలిసిస్ అండి. ఓకే, నౌ ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఏదైతే ఇప్పుడు చూపిస్తున్నానో ప్రతి సినారోకి సేమ్ సినారో అండి. ఇక్కడ మీకు ఎన్ని డినైల్స్ కోడ్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 ఇంకా ఇంకా 10 to 15 సినారోస్ ఇలానే ఉంటాయండి సేమ్. బట్ అన్నిటికీ ఏంటంటే సేమ్ సినారోనండి, ఇదేనండి. అన్నిటికీ మీరు ఫాలో అవ్వాల్సిందంటే ఇదే సినారో అండి. ఓకే, లెట్స్ సీ. ఇక్కడ చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తారు, మీరు కాల్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీకి. ఇన్సూరెన్స్ కంపెనీకి కాల్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే, సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ బీసీబీఎస్, హౌ మే హెల్ప్ యూ టుడే అని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీ అడుగుతాం. మీరు అడుగుతారు మే ఐ నో ద క్లెయిమ్ స్టేటస్ అని చెప్పి మీరు అడుగుతారండి. మే ఐ నో ద క్లెయిమ్ స్టేటస్ అని అడిగితే అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే ఈ రెస్పాన్స్ ఇస్తుందండి మీకు. ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే క్లెయిమ్ డినైడ్ యాజ్ ఎ ప్రొసీజర్ కోడ్ ఇన్కన్సిస్ట్ విత్ ద పేషెంటేజ్. ఎగ్జాంపుల్ తీసుకున్నానండి, ఇక్కడ నేను మీకు ప్రీవియస్గా ఉన్న డినైల్స్ అన్ని మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. ఎప్పుడైతే క్లెయిమ్ డినై అంటుందో మీరు కంపల్సరీ డినై అయినప్పుడు ఓకే డినైల్ డేట్ ఏంటని అడగాలి. వాట్ ఈస్ ద డినైల్ డేట్? ఓకే, ఎస్. సో ఇక్కడ మీకు ప్రీ కాల్ అనాలిసిస్ రావాలండి. ఇక్కడ డినైల్ డేట్ తీసుకున్నారు, సో అండ్ సో నెక్స్ట్ ఇక్కడ ప్రీ కాల్ అనాలిసిస్ చేయాలన్నమాట, పిఏ చేయాలి మనం. సో పిఏ చేస్తే ఏంటంటే మనకు ప్రీ కాల్ అనాలిసిస్ అవుతుంది అనమాట. సో ప్రీ కాల్ అనాలిసిస్ ఏంటంటే చెక్ పేషెంట్ పేమెంట్ హిస్టరీ. పేమెంట్ హిస్టరీ చెక్ చేయాలి, అది చెప్పాను కదండి. సేమ్ ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లెయిమ్ డినై అని చెప్పారు కదా, 99203కి జెండర్ మెయిల్ ఉంది. సో ప్రీవియస్గా పేమెంట్ వచ్చిందా లేదా చూడాలి మనం. ఈ పేషెంట్కి ప్రీవియస్గా పేమెంట్ వచ్చిందా లేదా చూడాలి. ఓకే, ప్రీవియస్గా పేమెంట్ అంటే ఏం చెప్తాను ఇక్కడ, పేమెంట్ హిస్టరీ సేమ్ సిపిటికి అంటే ఈ సిపిటికి సేమ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీవియస్గా పేమెంట్ చేసిందా లేదా చెక్ చేయాలి. మీరు ప్రీవియస్ హిస్టరీలో ఇది పేమెంట్ చేసి ఉందనుకోండి, ఒకవేళ ఎస్ ప్రీవియస్ క్లైమ్లో పేమెంట్ చేస్తుంది అనుకోండి, కెన్ యూ ప్లీజ్ రీప్రాసెస్ ద క్లైమ్. రీప్రాసెస్ అంటే ఏంటంటే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ఏదైతే క్లైమ్ డినై చేశారో దట్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. సో ఎందుకంటే మీరు ఆల్రెడీ పేషెంట్కి ప్రీవియస్ పేమెంట్ చేశారు, ఇప్పుడు రిజెక్ట్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ ప్రీవియస్ పేమెంట్ చేయకుంటే అది వేరే విషయం, బట్ ఇక ప్రీవియస్ పేమెంట్ చేసింది కాబట్టి మీరు ఈ క్లైమ్ని రీప్రాసెస్ చేయండి అంటే అగైన్ ప్రాసెస్ చేయండి. ఓకేనా? సో కావాలంటే నేను మీకు దానికి సంబంధించిన ఈ స్క్రీన్ షాట్ అనేది నేను మీకు షేర్ చేస్తాను, ఫ్యాక్స్ చేస్తాను. సో దీన్ని కైండ్లీ రీప్రాసెస్ అని చెప్పి అడగాలండి. ఓకే, రీప్రాసెస్ చేసిన తర్వాత ఆ రీప్రాసెస్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది, టర్న్ అరౌండ్ టైం ఎంత టైం పడుతుంది. వాట్ ఈస్ ద క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్ ఇంపార్టెంట్ అండి. క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్ అయితే మన ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అండి. ఓకేనా? ఎస్. ఒకవేళ ప్రీవియస్ పేమెంట్ జరిగితే, ఒకవేళ ప్రీవియస్ పేమెంట్ జరగలేదు అనుకోండి, ఓకే నేను ఒకసారి మా కోడింగ్ టీమ్ తోటి చెక్ చేస్తాను. ఇప్పుడు ఒకవేళ ప్రీవియస్ పేమెంట్ జరగకుంటే నేను ఒకసారి మా కోడింగ్ టీమ్ అసిస్టెన్స్ తీసుకుంటాను. ఓకే, కోడింగ్ టీమ్ అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళ వాళ్ళతో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేస్తాను. ఆ చేంజెస్ చేసిన కరెక్టెడ్ క్లెయిమ్ని నేను మీకు పంపించాలి. ఓకే, మీ ఫ్యాక్స్ నెంబర్ చెప్పండి, మీ మెయిలింగ్ అడ్రస్ చెప్పండి. ఓకే, సో వాళ్ళకి మనకు ఫ్యాక్స్ నెంబర్ అవి చెప్తారు. ఆ కోడింగ్ టీమ్ ఏదైతే మనకు ఇన్పుట్స్ ఇస్తుందో ఆ ఇన్పుట్స్ తీసుకొని మనము వీటికి ఫార్వర్డ్ చేయాలండి, మెయిలింగ్ అడ్రస్కి ఫార్వర్డ్ చేయాలి. ఓకే, నేను కరెక్టెడ్ క్లెయిమ్ పంపిస్తాను కదా, ఆ కరెక్టెడ్ క్లెయిమ్ నాకు ఎంత టైం పడుతుంది. ఓకే, అండ్ వాట్ ఇస్ ద క్లైమ్ నెంబర్, కాల్ రిఫరెన్స్ నెంబర్ అండి. సో ఇలా మనం ఇక్కడ ఏ సినారో వచ్చినా ఇంతేనండి, ఎన్ని సినారో మీరు తీసుకున్నా కానీ ఇదే మెథడాలజీ అండి. ఓకే, సో ఇదండి మనది. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా నెంబర్ ఉంటుందండి, సో మీరు ఆ నెంబర్కి కాల్ చేయవచ్చండి. ఓకే, ఎలాంటి విషయమైనా సరే, ఎలాంటి డౌట్ అయినా సరే
నా నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతానండి. ఓకే, దిస్ ఈజ్ మై ఫోన్ నెంబర్ అండి. ఓకే, యా. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.